హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర జంట దుబాయ్ ఇంట. ఈరోజు మనం ఈ రింగ్ లైట్ అండ్ ఈ ట్రైపోడ్ స్టాండ్కి సంబంధించి రివ్యూ చేసేద్దాం. ఈరోజు మనం ఈ రింగ్ లైట్ అండ్ ట్రైపోడ్ స్టాండ్ నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. దాని గురించి రివ్యూ చూసేద్దాం. వచ్చేసేయండి. ఫస్ట్ ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం. దీనిలో మనకి ఏమేమి ఉన్నాయో ఒక్క లుక్ వేసేద్దాం, చూద్దాం రండి. ఈ బాక్స్ లో ఫస్ట్ ఇది మొబైల్ స్టాండ్. దీనికి అటాచ్ చేయడానికి ఇంకొక నాబ్ లాంటిది ఇచ్చారు. అండ్ వీటితో పాటుగా ఈ నాబ్ ని అటాచ్ చేయడానికి రింగ్ లాంటిది ఇచ్చారు. సో ఇంకొకటి ఈ పెన్సిల్ లాంటిది, ఇది ఏంటో చూద్దాం, మీకు చూపిస్తాను ఇదంతా ఎలా అరేంజ్ చేయాలి అని. అండ్ ఫైనల్లీ ఈ రింగ్ లైట్. యాక్చువల్ గా నేను రింగ్ లైట్ దేనికోసము అంటే ఫర్దర్ గా యూట్యూబ్ వీడియోస్ తీయాలి కదా, సో లైటింగ్ పర్పస్ లో తీసుకున్నాను. ఈవెన్ ఫోటోగ్రాఫర్స్ కూడా దీన్ని యూజ్ చేస్తారు, సో అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ దీనికి ఒక వైర్ అండ్ దానికి ఒక చార్జర్ అడాప్టర్ లాంటిది ఇచ్చారు. సో దీన్ని మనం చార్జర్ కి అటాచ్ చేసుకుంటే దాన్ని ప్లగ్ సాకెట్ లోకి అరేంజ్ చేసుకుంటే మనకి లైట్ అనేది వెలుగుతుంది. దీనికి చార్జర్ ఏం లేదు, డైరెక్ట్ ఎలక్ట్రిక్ కనెక్షన్ ఉంది. సో ఇది రింగ్ లైట్. దీనిలో మనకి ఇచ్చిన ప్లగ్ లో మళ్ళీ డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు, ఒక్కసారి చూడండి. ఈ ఆప్షన్స్ ఏంటి అంటే మనకి ఒకటి ఆన్ ఆఫ్, ఇంకొకటి వచ్చి బ్రైట్ లైట్ అండ్ లో లైట్ కోసం, ఇంకా 3 లైట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఎల్లో లైట్ లాంటిది, ఇంకొకటి బ్లూ షేడ్ లో వస్తుంది, ఇంకొకటి వైట్ షేడ్ లో వస్తుంది. అలా 3 ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి బ్రైట్ లైట్. సో అలా 4 ఆప్షన్స్. ఇది మనం ఆన్ ఆఫ్ చేసుకోవడం, అలాగే మనం ఆపరేట్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి అటాచ్ చేయడానికి, మొబైల్ అటాచ్ చేయడానికి ఇవి ఇచ్చారు. ఇవి అటాచ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఈ మొబైల్ అటాచ్ చేసుకునే స్టాండ్ ఉంది కదా, దీని లోపలికి ఈ నాబ్ ని ఎలా అరేంజ్ చేయాలి. అలా అరేంజ్ చేసిన తర్వాత ఇది బయటకు వచ్చేయకుండా ఇంకొక ఎక్స్ట్రా నాబ్ ఇచ్చారు. ఇది దీనికి ట్విస్ట్ చేస్తూ టైట్ చేసేస్తే ఇది ఇలా ఫిట్ గా ఉంటుంది. అండ్ ఇది వచ్చి స్ప్రింగ్ లాగా ఉంది, సో మనం మొబైల్ ఎలా అన్నా మూవ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. దీన్ని ఈ రింగ్ లైట్ లోపల చూడండి, ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చారు, ఈ సాకెట్ లాంటిది. దీనికి ఈ స్క్రూ టైట్ చేస్తూ ఈ మొబైల్ స్టాండ్ ఏదైతే ఉందో దాన్ని అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొబైల్ స్టాండ్ ఇలా వస్తుంది. దీనిలోకి ఇక్కడ మనం మొబైల్ అరేంజ్ చేసుకుంటాం. ఐ హోప్ యు నో దిస్. అండ్ దెన్ ఈ వైర్ ని మనం అడాప్టర్ కి కనెక్ట్ చేసుకోవాలి. అడాప్టర్, మన చార్జర్ అడాప్టర్ ఉంటుంది కదా, దానికి దీన్ని ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. సో ఇది ఇలా సెట్ అయిపోయింది చూసారా. దీన్ని మనం ప్లగ్ సాకెట్ లో పెట్టుకుని ఎలక్ట్రిక్ స్విచ్ ఇచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్ గా ఫ్లాష్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను అడాప్టర్ కనెక్ట్ చేసి ప్లగ్ సాకెట్ లో పెట్టాను. ఇది ఎలా బ్రైట్ లైట్ అండ్ లైట్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం రండి. ఆన్, ఆన్, ఆఫ్, ఆఫ్ అండ్ ఆన్. ఆన్ చేసిన తర్వాత మనకి మళ్ళీ దానిలో ఆప్షన్స్ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని అవి ప్రెస్ చేసినప్పుడు చూసారా లైట్ మారింది. అండ్ మళ్ళీ దీనిలో ఇంకొక ఆప్షన్ ఉంది, ఇది బ్లూ లైట్. ఇంకొక ఆప్షన్ ఇది బ్రైట్ వైట్ లైట్. సో ఇలా 3 ఆప్షన్స్ ఉన్నాయి. దీనిలో 3 ఆప్షన్స్ కాకుండా ఆన్ ఆఫ్ 4th ఆప్షన్ ఉంది. సో ఇది చాలా బాగా వర్క్ చేసింది. దీన్ని అరేంజ్ చేసుకోవడానికి ట్రైపోడ్ స్టాండ్ ఇచ్చారు. ఈ ట్రైపోడ్ స్టాండ్ కూడా మనం ఒక్కసారి రివ్యూ చేసేద్దాం. సో ఈ ట్రైపోడ్ స్టాండ్ చూడండి. సో ఈ కవర్ లో తీసిన తర్వాత ఇది ఇలా ఉంది. దీనికి ఇక్కడ చాలా నాబ్స్ ఉన్నాయి చూడండి. ఈ నాబ్స్ అన్ని దేనికి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంది. ఈ స్టాండ్, ఈ ట్రైపోడ్ స్టాండ్ ఇది ఓపెన్ అవడం కోసం ఇక్కడ ఒక నాబ్ ఇచ్చారు. ఈ నాబ్ లూజ్ చేసుకొని మనం ట్రైపోడ్ స్టాండ్ ని అరేంజ్ చేసుకోవచ్చు. ఇది ఇలా సెపరేట్ చేసి ఇలా కిందకి అన్నప్పుడు ఈ స్టాండ్ మనకి ఎంత వరకు కావాలో అంతవరకు ఓపెన్ అవుతూ ఉంటుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత దీన్ని మనం మూవ్ చేసుకోవడం వల్ల అది ఎంత విడ్త్ కావాలో అంత విడ్త్ మనం సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూస్తే మనం ఇది వచ్చి మన రింగ్ లైట్ అటాచ్మెంట్ కోసం ఇచ్చిన నాబ్స్ ఇది. దీనికి రింగ్ లైట్ ఎలా అటాచ్ చేయాలి అంటే మనం ఇందాక చూసాం కదా, దీనిలో
ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు, మెన్షన్ చేశారు. రింగ్ లైట్ కి ఇంకొక చిన్ని నాబ్ ఇచ్చారు. ఆ చిన్ని నాబ్ ని అటాచ్ చేసి దాన్ని దీనికి అటాచ్ చేయాలి. ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. ఇది ఆ నాబ్. ఈ నాబ్ కి ఇది సెపరేట్ గా ఇచ్చారు, అంటే ఈ చిన్ని డిస్క్ లాంటిది. ఈ చిన్ని డిస్క్ ఏంటి అంటే దాని గ్రిప్ కోసం, గ్రిప్ ప్రాపర్ గా ఉండడం కోసం దీనికి ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మీరు చూడండి, ఇందాక మనం చూసిన ఒక నాబ్ లాంటిది, అంటే ఒక స్ప్రింగ్ కి ఎలా అయితే మనకి ఇచ్చారో అలానే ఇచ్చారు. సో దీన్ని అందులో అటాచ్ చేసేసి దానికి ఈ నాబ్ అరేంజ్ చేసుకోవాలి. సో దెన్ ఈ నాబ్ ని ఇప్పుడు మనం ఇందాక చూసాం కదా రింగ్ లైట్, దానికి అటాచ్ చేయాలి. దీనికి రింగ్ లైట్ కి కింద, అంటే ప్లగ్ కి వైర్ ఇచ్చిన దాని పక్కనే ఇంకొక హోల్ ఉంది. ఈ హోల్ లో మనం ఈ స్క్రూని అరేంజ్ చేయాలన్నమాట. ఇది ఇలా అరేంజ్ చేశాక మనం కావాలంటే దీన్ని ఇలా మూవ్ చేసుకోవడానికి కానీ ఇక్కడ ఇంకొక నాబ్ ఇచ్చారు. ఈ నాబ్ ఏంటంటే ఇది లూజ్ చేస్తుంది, చూసారా ఇలా రౌండ్ గా తిరుగుతుంది కదా, ఒక జాయింట్ లాగా. ఈ జాయింట్ ఏంటి అంటే మనం రింగ్ లైట్ ని ఎటైనా మూవ్ చేసుకోవచ్చు. సో వద్దు మనం స్ట్రైట్ గానే కావాలి అనుకుంటే దీన్ని ఇట్లాగే ఉంచేసుకోవచ్చు. ఇలాగే దీన్ని టైట్ చేసేస్తే మనం ఏ యాంగిల్ లో అయితే టైట్ చేసామో ఆ యాంగిల్లో అది ఫిట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఈ ట్రైపోర్డ్ స్టాండ్ కి అరేంజ్ చేయాలి. ఇక్కడ చూసారా ఈ నాబ్ కి మళ్ళీ కింద ఒక హోల్ ఉంది, దానిలో ఈ స్క్రూని ఇలా అరేంజ్ చేయాలి. అంతా మెటల్ తోనే ఇచ్చారు, సో మోస్ట్లీ మంచిగానే ఉంది. ఇఫ్ ఇన్ కేస్ అంతా ఫైబర్ అలా ఉంటే త్వరగా నాబ్స్ అన్ని పాడైపోతుంటాయి. సో మనం దీన్ని అరేంజ్ చేసేసాం. సో ఇప్పుడు ఈ అరేంజ్ చేసేసాం కదా, ఇక్కడ మీకు ఇంకొక నాబ్ కనిపిస్తుంది. ఈ నాబ్ ని లూజ్ చేస్తే మనకి ఏమవుతుందంటే మనం ఎంత పొడవు కావాలి అనుకుంటున్నాము, అంటే చూడండి అరౌండ్ మనకి 8 feet వరకు వస్తుంది. సో దీన్ని అరేంజ్ రిక్వైర్మెంట్ తో బట్టి మనం అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఇలా ఈ నాబ్ ని మళ్ళీ టైట్ చేసేసుకోవచ్చు. సో ఆ హైట్ ఏదైతే ఉందో ఆ హైట్ అది మెయింటైన్ అవుతుంది. సో ఇది రింగ్ లైట్ అరేంజ్మెంట్. ఇప్పుడు ఈ రింగ్ లైట్ ని మనం ఎలా అరేంజ్ చేసి లైట్ ఆన్ ఆఫ్ చేసి ఎలా ఉంటుంది మీకు ఇంకొకసారి చూపిస్తాం. చూసారు కదా, ఇప్పటి వరకు మనం ఎలా అరేంజ్ చేసుకోవాలో చూసాము. ఇప్పుడు ఈ అరేంజ్ చేసుకున్న దాన్ని ప్లగ్ సాకెట్ లో పెట్టిన తర్వాత మనకి లైట్ ఎలా ఆన్ ఆఫ్ అవుతుందో ఇంకొకసారి చూసేద్దాం. ఆన్ చేయగానే ఇలా అవుతుంది, ఇలా బ్రైట్ లైట్ వస్తుంది. ఆఫ్. అలాగే మనకి 3 లైట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆ 3 లైట్ ఆప్షన్స్ ఎలా వర్క్ అవుతున్నాయో చూసేద్దాం. ఇది ఫస్ట్ లైట్ ఆప్షన్, గోల్డ్ కలర్ లైట్. నెక్స్ట్ ఇది బ్లూ కలర్ లైట్, అండ్ నెక్స్ట్ వైట్ కలర్ లైట్. ఇలా 3 ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఆన్ ఆఫ్ ఇది 4th ఆప్షన్. సో ఇది ఇలా వర్క్ అవుతుంది. దీంతో పాటుగా మనకి మైక్ కూడా ఇచ్చారు. ఇది వచ్చి నాట్ బ్లూటూత్ వన్, ఇది నార్మల్ ప్లగ్ లాంటిది, వైర్ లాంటిది, బ్లూటూత్ కనెక్షన్ ఏం కాదు. మన మొబైల్ కి దీన్ని కనెక్ట్ చేసుకొని ఇది ఇక్కడ అరేంజ్ చేసుకోవడానికి గాను, మనం ఎక్కడికంటే అక్కడ పెట్టుకోవడానికి కానీ ఇక్కడ ఒక క్లిప్ ఇచ్చారు. సో ఇది క్లిప్, ఈ క్లిప్ అలాగే ఈ మైక్. దీన్ని ఎలా పట్టి ఉంచడానికి ఒక చిన్న అటాచ్మెంట్ లాంటిది ఇచ్చారు, జస్ట్ లైక్ ప్లాస్టర్ లాంటిది. సో ఇది మనం ఇలా సెట్ చేసేసుకొని అలా పెట్టుకోవచ్చు. సో ఈ మైక్ అండ్ ఈ రింగ్ లైట్, మొబైల్ స్టాండ్ అండ్ ఈ ట్రైపోర్డ్, ఇదంతా నేను కాంబోలో తీసుకున్నాను. ఈ మొబైల్ స్టాండ్ కి మనం మొబైల్ అరేంజ్ చేసుకోవచ్చు. ఎలా అరేంజ్ చేసుకోవాలో చూసేద్దాం. సో మొబైల్ ఎలా అరేంజ్ చేయాలో చూపిస్తాను. చూడండి నేను ఎలా అరేంజ్ చేశాను. మొబైల్ ఇలా పెట్టుకొని మనం ఎయిదర్ వెర్టికల్ వీడియోస్ తీసుకోవడానికైనా లేదంటే హారిజాంటల్ వీడియోస్ తీసుకోవడానికి కూడా ఇది మనం ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా దెర్ ఇస్ అ స్ప్రింగ్. సో ఆ స్ప్రింగ్ ని యూజ్ చేసుకొని మనం దాన్ని మూవ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది. సో దీన్ని యూజ్ చేసుకుని మనం వెర్టికల్ వీడియోస్ తీసుకోవచ్చు, అలాగే హారిజాంటల్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. జస్ట్ చూడండి, ఇప్పుడు నాదే వీడియో, నేను నార్మల్ లైట్ లో చేస్తున్నాను ఈ వీడియో. ఈ రింగ్ లైట్ లో వచ్చినప్పుడు హౌ క్లియర్ ఇట్ ఈజ్ కదా. ఇది చాలా వర్తబుల్ ప్రోడక్ట్, ఇది బాగా యూజ్ అవుతుంది. నాకు ఈ 3 అంటే రింగ్ లైట్ అలాంగ్ విత్ మైక్ అండ్ ట్రైపోర్డ్ స్టాండ్ ఇవన్నీ కలిపి ఓన్లీ 700 లోపలనే తీసుకున్నాను. సో అరౌండ్ 700 చేంజ్ పడింది విత్ డెలివరీ ఛార్జెస్. నాకు వర్తబుల్ ప్రోడక్ట్ అనిపించింది అండ్ ఇదంతా కాంబోలో తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి.
న్యూగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నారు, కంటెంట్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు, బట్ ఎక్కువ అమౌంట్ బేర్ చేయలేరు, అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు అలాంటి ఆప్షన్ కోసం మీరు వెతుకుతూ ఉంటే జస్ట్ గో ఫర్ ఇట్. కాకపోతే దీంట్లో ఒక నెగిటివ్, ఇది కూడా అంటే పాజిటివ్ తో పాటు నెగిటివ్ కూడా చెప్పాలి. నెగిటివ్ ఏంటి అంటే ఈ మైక్ బ్లూటూత్ కాదు, అదొకటి నెగిటివ్ నాకు. ఇంకోటి ఏంటంటే ఇది మనం యూజ్ చేసినప్పుడు ప్రాపర్ గా మనం మాట్లాడేదంతా చాలా క్లియర్ గా వస్తుంది. బట్ ప్రాబ్లం ఏంటి అంటే ఇది గట్టిగా మాట్లాడాలి మనం. సో గట్టిగా మాట్లాడినప్పుడు ఆ వాయిస్ కూడా క్లియర్ గా వినిపిస్తూ ఉంటుంది, క్లియర్ గా తో పాటుగా లౌడ్ గా వినిపిస్తుంది. లేదంటే చాలా చిన్ని వాయిస్ లాగా వినిపిస్తుంది. లేదు నేను నార్మల్ గా మాట్లాడి మళ్ళీ దాన్ని ఎడిటింగ్ లో మార్చుకుంటానంటే దట్స్ కంప్లీట్లీ యువర్ విష్. బట్ నెగిటివ్ అంటే ఇది. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. అంతా మెటల్ తో వచ్చింది కాబట్టి స్ట్రాంగ్ గానే ఉంది. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అయిపోండి. ఆంధ్ర జంట దుబాయ్ ఇంట. థ్యాంక్ యూ.